ఏపీ పాలిటిక్స్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ మంటలు రేపుతోంది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ అధికార విపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీస్తోంది. కోటి సంతకాల ప్రతులను ఎల్లుండి గవర్నర్ కు అందజేస్తామనే వైసీపీ ప్రకటనపై కూటమి సర్కార్ ఫైర్ అవుతోంది. పేద విద్యార్థులు నష్టపోయే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ల నిర్మాణాలను విత్డ్రా చేసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంటే ఈ విధానంతోనే నాణ్యతా ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని చంద్రబాబు చెబుతూ ఉండడం ఆసక్తికరంగా మారుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాలను సేకరించింది. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో ర్యాలీలు నిర్వహించిన వైసీపీ నేతలు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ కోటి సంతకాల ప్రతులను వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18న గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి అందజేస్తారు. ఈ క్రమంలోనే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందన్నారు ఆ పార్టీ అధినేత జగన్. సంతకాల సేకరణ కూటమి పాలనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేశారని గుర్తు చేశారు. 18న గవర్నర్ కు సంతకాల ప్రతులను అందజేస్తామని చెప్పారు. ఉద్యమానికి అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పీపీపీ మోడల్ విషయంలో చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కోటి సంతకాల సేకరణతో ప్రజా ఆస్తులను ప్రైవేటుకు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైందన్నారు జగన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని కోటి మంది వ్యతిరేకిస్తున్నారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మెడికల్ కాలేజీలు అమ్ముకుంటోన్న చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో నూకలు చెల్లడం ఖాయమని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల నుంచి 19 నెలల వచ్చింది. ఇప్పటికే కోటి మంది ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదు అని సంతకం పెట్టారంటే నైతికంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలించే అర్హత లేదు అని చెప్పని సంతకాలు పెట్టారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు తప్పు అని చెప్పని వైద్యాన్ని అమ్ముకునే విధంగా, విద్యను అమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పడానికి పీపీపీ విధానంపై వైసీపీది తప్పుడు ప్రచారమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నాణ్యతా ప్రమాణాలు మెరుగ్గా ఉండాలంటే పీపీపీ విధానమే ఉత్తమమైన మార్గమని స్పష్టం చేశారు. మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తంగా పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరుతోంది. ప్రజా ఆస్తులను ప్రైవేటుకు అప్పగించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంటే వైసీపీది తప్పుడు ప్రచారమని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పీపీపీ మోడల్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.